ఉప్పలక్ష్మి గారు, ఏపీపీఎస్సి గ్రూప్ 1 అంటే డిఎస్పీలు, ఆర్డీఓలు, ఈవెన్ సబ్ కలెక్టర్లు కూడా వస్తారా సార్? నాకు ఐడియా లేదు. సో ఇటువంటి ఉన్నత స్థాయి పోస్టులకి ఏపీపీఎస్సి గ్రూప్ 1 ద్వారా నియమితులు అవ్వాల్సినటువంటి వారి యొక్క ప్రశ్నాపత్రాలు ఏదైతే విద్యార్హతలు ఉన్నవాళ్ళు కాకుండా ఈ రకంగా 10th క్లాస్ కూడా పాస్ అవ్వని వాళ్ళు, ఇంకా మాట్లాడితే నేను విన్న దాంట్లో మరి ఆ రిపోర్ట్ మొత్తం సమగ్రంగా చదవాలి, నిన్ననే వచ్చింది. కొన్ని రిపోర్ట్స్ ద్వారా విన్నది ఏంటంటే ఆఖరికి హౌస్ వైఫ్స్, ఇళ్లలో ఉండే గృహిణుల చేత కూడా కరెక్షన్ చేయించారని. మరి ఆ హౌస్ వైఫ్స్ మరి వైసీపీకి సంబంధించిన వాళ్ళ బంధువులా ఏంటో మనకు తెలియదు. అది ఎవరి మట్టి తాళం తీసుకురారు కదా, బయటకు వచ్చి తెలిసిపోతుంది. కాబట్టి మొత్తానికి అయితే ఒక 10,000 రూపాయలు రోజుకి మరి ఇచ్చేసేసి తీసుకొచ్చారట. దానికి కూడా బోళ్ళంత ఖర్చు పెట్టారు. ఇదంతా కూడా కోర్టు ఆదేశాల మేరకు రీకరెక్షన్ చేయండి అంటే చేసినటువంటి ఘనకార్యాలు మొత్తానికి 3 సార్లు చేశారు. ఇంకా మాట్లాడితే ఈవెన్ కరెక్షన్ చేసిన విధానాల్లో కూడా చాలా తప్పులు, తడకలు. అన్నింటికీ మించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులను ఎవ్వరూ డినై చేయలేరు. మీరు 100 రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేసుకోండి, తెలుగుదేశం, వైసీపీ, మీరు 100 డిమాండ్లు చేసుకోండి. మీరు సిబిఐ అడుగుతారో, లేదంటే ఇంకాస్త మరి అదే ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థ, లేదు ఇంకా ఏమన్నా అడుగుతారో, లేకపోతే ఇండిపెండెంట్గా ఎవరన్నా మరొక సిట్టో మరొకటో ఫామ్ చేసి అడుగుతారో, అది మీ ఆరోపణలో పక్కన పెట్టు. కానీ దేశంలో ఉన్నటువంటి ఒక 6-7 ఎఫ్ఎస్ఎల్ సంస్థలకు పంపించి తెప్పించినటువంటి రిపోర్ట్లు 736 ఎందుకు పంపించారంటే శాంపుల్ అన్నీ పంపిస్తారు. అన్నీ అంటే మొత్తాన్ని ఏమి కరెక్షన్ పంపిస్తారు కదా. ఈ 736లో కూడా సెలెక్ట్ ఆగండి సార్, ఆగండి, నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. సెలెక్ట్ అయిన వారి పేర్లు ఉన్నాయి, వినండి. సెలెక్ట్ అయిన వారి పేర్లు ఉన్నాయి, వారి కింద ఇమ్మీడియట్గా కింద మిస్ అయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, అసలు మొత్తానికే క్వాలిఫై కావాలన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా 5 పేపర్లు కూడా ఉన్నాయి. సో ఈ 3 కేటగిరీల్లో తీసుకున్నారు. ఎందు గురించి? ఒక యావరేజ్గా దీంట్లో ఏమైనా ఒక ప్యాటర్న్ కనపడుతుందా, దీని వెనకాల ఉన్నటువంటి ఏదైనా ఒక పథకరచన ఏమైనా కనపడుతుందా అని చెప్పేసి ఏదైతే సిట్ ఫామ్ అయిందో ఆ సిట్ వాళ్ళు నిర్ణయించుకుని 736 షీట్లు, అది కూడా ఎఫ్ఎస్ఎల్ ఆర్గనైజేషన్స్ పంపించారు. ఇదేం మన రాష్ట్రంలో ఉన్నది కూడా కాదు, దేశవ్యాప్తంగా ఉన్నాయి. దాని ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్లో 95 to 98%. ఇది కదా హైలైట్ అసలు దీంట్లో ఈ రిపోర్ట్లో. దాన్ని అడ్రస్ చేయరు. ఎందుకు కూడా రాజకీయపరమైన సార్. లక్ష్మణ్ గారు చెప్తారు కదా, మీరు ఆయన చెప్తే వింటారు కదా, వినండి. ఒకటి, ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ రిక్రూట్మెంట్స్ ఇవాళ కొత్తగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా లేదా అనేది దట్టించి అది ఏ ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆ స్థాయిలో ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చేశారు. దాంట్లో ఏం సందేహం లేదు. నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ కూడా. అది ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అవసరమైనప్పుడు ఎవరికైనా చేస్తారు, జరుగుతుంది, తారుమారు కూడా చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఎందుకు ఐర్లాండ్లో తీసుకెళ్లి అక్కడ పేపర్లు దిద్దుకుంటారు? దాని రహస్యం ఏంటి? అక్కడ అవసరమా? ఆ దిద్దిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఇది ఖచ్చితంగా క్వశ్చన్ వేయాల్సినట్టు. సో ఇప్పుడు సిట్ అనేది దర్యాప్తు సంస్థ. దర్యాప్తు సంస్థలు కూడా ఇవాళ ఎలా తయారయ్యాయంటే, మీరు అలా కాదండి, ఇలా చెయ్యండి, ఇలా అవతల పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మీరు రూపొందించండి అని ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సెంట్రల్ లో కూడా చూస్తున్నాం కదా, సిబిఐ, ఈడీ కూడా ఆరోపణలు. అందువల్ల ఉండదు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పలేదు, ఉంటుంది. అంత దారుణంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు చెప్పినంత మాత్రం వీళ్ళు చేస్తారా అంటే చేయలేదు. ఎందుకు అంటే నీకు ఇక్కడ ఎంతమందిని ఆ రోజు ఉపయోగించారు, వాళ్ళకి పేమెంట్స్ ఉంటాయి, ఊరికి ఎవరు చేయరు. ఆ పేపర్లు దిద్దినటువంటి వాళ్ళకి డబ్బు చెల్లిస్తారు, ఇంత అని, రోజుకి ఇంత, లేకపోతే ఇన్ని పేపర్లకి ఇంత అని చెల్లిస్తారు. అంటే వాళ్ళ రికార్డు ఖచ్చితంగా
ఏపీ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉంటుంది. ఎవరిని ఆ రోజు పేపర్ చూపించడానికి పిలిచారు, వాళ్ళ పేరు ఏంది, వాళ్ళ ప్రొఫెషన్ ఏంది, వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు, ఏ ఊరు, అన్ని ఉంటాయి కదా. అది మరి పరిశీలించారా, లేదా ఎవరైనా విట్నెస్ ద్వారా సమాచారం సేకరించి ఇలా సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి ఆ పేపర్లను ముట్టుకున్నారు అన్నది కూడా చూడాలి. తప్పైతే తప్పు జరిగింటే తప్పే, మనము దాన్ని కాదనలేదు. తప్పు జరగడానికి అవకాశాలు ఉంటాయి సందర్భంలో, కొన్ని సందర్భాలు. మనవాళ్ళు ఎవరు ఏం చేసుకుంటారు, సరే మా వాళ్ళు వస్తారు లోపలికి పంపించండి, వాళ్ళ పేపర్లు చూసుకుంటారు, వాళ్ళు లేకపోతే వాళ్ళే కరెక్షన్ కూడా చేస్తారు అని ఎవరన్నా పైనుంచి ఆదేశాలు ఇస్తే వాళ్ళను మరి ఆంజనేయులు గారు సహకరించారు అన్నది వస్తున్నది. సహకరించారు అంటే తప్పే కదా అది. ఆ స్థాయి అధికారి మరి అంత చీప్ గా దిగజారిపోయి సహకరించి ఉంటాడా అనేది కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు సిట్ సంస్థ అలాంటి ఆధారాలు సేకరించి ఇందాక ఎఫ్ఎస్ఎల్ అన్నట్టు పంపించి వాటి మీద రిపోర్ట్స్ అన్ని తీసుకొని కోర్టులో పెట్టినప్పుడు, విచారణ జరిగినప్పుడు వాస్తవాలు అనేది బయటకు వస్తాయి, రాకుండా ఏముండదు విచారణలో. అయితే మరి నేను 2 ఉదాహరణలు చెప్తా, అంటే నాకు నా అనుభవంలో కూడా జరిగింది, తెలిసింది, నాకు బాగా పడుతుంది. ఈ రాజకీయ నాయకుల మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు మా కడప జిల్లా ఆయనే ఎన్జిఓ నాయకుడు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ గా ఉన్నాడు. మా కడప వాళ్ళే కొంతమంది నాకు ఒక చోట అంటే హోటల్ దగ్గర కనపడితే ఎందుకు వచ్చారు ఏంటి అంటే, ఇలా మా పరీక్షలు రాశారు మా వాళ్ళు, ఎక్కడ ఆయన దగ్గరికి వెళ్ళాము, ఆయన హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ అది తీసుకొని ఈ రిజల్ట్ వచ్చినాక అడిగాను, సెలెక్ట్ అయ్యారని చెప్పారు. అది ఒక ఉదాహరణ. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ఆయన మెంటాలిటీ కోసం, అంటే ఎలా ఉంటుంది, తను ఏదైనా ఈ పని చెయ్యండి అని అధికారులకు చెబితే అది జరిగి తీరాలా అంటాడు. అది చట్టానికి వ్యతిరేకమా, చట్టానికి అనుకూలమా, తప్ప రైటా అనేది ఉండదు. ఉప్పల్ లక్ష్మణ్ వచ్చాడు, మనం హెల్ప్ చేయాలి అని ఇది అడిగాడు, చేసేయండి అంటాడు. దానికి ఒక ఉదాహరణ, ముఖ్యమంత్రి రాజశేఖర గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్నారు, రాజకీయాల్లో లేరు. ఒక కడప జిల్లాకు సంబంధించిన హైదరాబాద్ లో, నేను అప్పుడు హైదరాబాద్ లోనే పనిచేస్తాను, కడప నుంచి వచ్చేసి అతను వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి ఆయన కలిసి నాకు ప్రమోషన్ ఇవ్వాలి, అది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, మీరు చెప్పండి మా డైరెక్టర్కు, కమిషనర్కు నాకు త్వరగా ప్రమోషన్ వస్తుందంటే ఫోన్ చేసి కమిషనర్కు చెప్పారు. చెప్పిన తర్వాత కమిషనరు ఆ ప్రమోషన్ విషయంలో ఏంటి అని ఆరాధిస్తే ఏంటంటే 12 మంది తర్వాత ఉన్నాడు అతను. అంటే 11 మందిని కాదని 12 అతనికి ప్రమోషన్ ఎలా ఇస్తాడు? సరే మనకెందుకు, ఇది సీఎంకి వెళ్తుంది ఆ ఫైల్. సో సీఎం ఫైల్ పంపించాడు. ఫైల్ పంపిస్తే సీఎం ఆఫీసులో ఉండేవాళ్ళు అధికారులు, అరే ఇది ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి దాని నోట్ రాస్తే రాజశేఖర రెడ్డి గారు రిపీట్ చేసి ఎనికి పంపించారు. ఫైల్ ఎనికి వచ్చిన తర్వాత ఇతను మళ్ళీపోయాడు, అరే నా ఫైల్ వెనక్కి వచ్చింది, ఇట్లా మీ నాన్నగారు ఎనికి పంపించారు, నాకు ప్రమోషన్ రావాల్సిందే, అది ఇది మళ్ళా అంటే, ఇదంతా కూడా నాకు ఎవరైతే ఆ మార్కెటింగ్ శాఖలో పనిచేసినటువంటి అధికారి, సీఎంఓలో పనిచేసిన అధికారులు చెప్పింటేనే నేను ఇప్పుడు ఇవాళ మీకు చెప్తున్నా. మళ్ళీ ఆయన ఏం చేశాడు, సీఎంకే ఫోన్ చేశాడు, అంటే తండ్రి గారికి ఫోన్ చేశాడు, ఇది కావాలా నాన్న, తప్పకుండా మనవాడు ప్రమోషన్ ఇవ్వాల్సిందే అన్నాడు.
అంటే అధికారులు పిలిచి ఆయన అడిగితే, సార్ ఇట్లా 11 మంది ఆయన పైన ఉన్నారు, ఆయన 12వ వాడు ఎట్లా ఇస్తాము, అతనికి ఇచ్చి వాళ్ళందరినీ కాదని సీనియారిటీ ప్రకారం ఇవ్వాలి. అంటే ఆయన ఏం చెప్పిండు, సరే అది మంచిగా చెడా అని కాదు, 12 మందికి ఇచ్చేయండి అన్న. 12 మందికి ఫైల్ తెప్పించి ప్రమోషన్ ఇచ్చేయండి. 12 మందికి ఇచ్చారు. ఆర్డర్ వచ్చింది. అంటే ఎలా ఎలా ఆలోచిస్తారు చూడండి. అరే ఇది తప్పు మనం చెప్పడము. వస్తారు రాజకీయ నాయకులు అన్నాక వాళ్ళ దగ్గరికి పోతారు, మొత్తానికి ఆ 12వ వ్యక్తి వలన 11 మందికి ఉపయోగం కలిగింది ఒకేసారి, కొన్ని సంవత్సరాల తర్వాత జరగాల్సింది. మంచిగా చెడాలని ఏం చెప్పాలి ఇప్పుడు మనం ఏమోనంటే. అందువల్ల మళ్ళీ తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఒక ఆయన ఉన్నాడు, పేర్లన్నీ ఏం చెప్పదలుచుకోవాలి ఎవరైతే. ఒక ఆయన తిరుపతిలో మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాశాడు. కానీ అవకతవకలు జరుగుతున్నాయి, ఇట్లా పలానా నంబరు పలానా పేరు ఒకసారి క్రాస్ చెక్ చేయించు, ఎక్కడ అన్యాయం జరుగుతుందేమో భయపడుతున్నా, బాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అవినీతి జరుగుతున్నది, తారుమారు చేస్తున్నారంట అని చెప్పారు. అప్పుడు కంప్యూటర్ యుగం కాదు, అంత మాన్యువల్. అంటే నేను సరే అన్యాయం జరుగుతుందంటే మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి, అన్యాయం జరగకుండా దిద్దాలి. నా నోటీస్కి వస్తే నేను చేస్తా, అది ఎవరి పని అయినా. వెళ్ళి చైర్మన్ దగ్గర కూర్చున్నా, ఇలా అని చెప్పాను. చెప్తే అప్పుడు మామూలు ల్యాండ్ ఫోన్ ఉంది, సెక్రటరీ ఇదిగో ఇది పేరు ఇది ఉన్నది, మీరు వెరిఫై చేయండి, ఏదో ఇట్లా పొరపాటు జరగకూడదు, నాకు తెలిసిన బాగా ముఖ్యమైన వ్యక్తికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు, అన్యాయం జరగకూడదని మాత్రమే చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ నేను 2 రోజుల తర్వాత కలిసినప్పుడు ఆయనకు ఆన్సర్ వచ్చింది. ఏమొచ్చింది అంటే, మార్కులు 70 వచ్చాయి నలుగురికి. వచ్చినప్పుడు ఆల్ఫాబెటికల్ గా ఇతని పేరు పైన ఉంది, ఆ నలుగురిలో 1వ వాడు ఇతను, మిగతా వాళ్ళు 3 కింద. ఆ 3లో ఒకరికి హెల్ప్ చేయాలని చెప్పి అతన్ని తీసుకుని పైన పెట్టేసి మిగతా వాళ్ళని కింద పెట్టేశారు. అంటే అక్కడ అతను సెలెక్ట్ అవుతాడు, వీళ్ళు కారు కింద ఉన్నటువంటి 3 కారు. అంటే అక్కడ లోపల క్లర్కులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకున్న 70 మార్కులు అందరికీ ఉప్పల్ లక్ష్మణ్ పైన ఉండాలా, 4వ వాడిగా పెడతాడు. ఏమవుతుంది, ఆల్ఫాబెటికల్ ఉండాలని రూల్ అయితే లేదు అక్కడ, కానీ పెట్టాలి, అది నియమం పాటించాలి తప్ప కండిషన్స్ లో లేదు. అది కనిపెట్టి తను అంటే మొదట ఉన్న పేరును మార్చారు, మొదట లిస్ట్ లో ఉన్న పేరును మార్చారు 2వ లిస్ట్. మళ్ళీ దాన్ని పైన పెట్టించాడు, అతను సెలెక్ట్ అయ్యాడు. మరి ఎవరు తప్పు కొట్టాలి ఇప్పుడు? ఏ ప్రభుత్వంలో తప్పు జరగటం లేదనా అని. రైట్. అంటే ఒకటి సార్, ఒకటి మీరు అన్నట్టుగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఏపీపీఎస్సీ అంటేనే అదొక అనిశ్చితితో కూడుకున్నటువంటి వ్యవహారం. ఒకవేళ ఎగ్జామ్ రాసినా అది దాని వ్యాలిడిటీ ఉంటుందని గ్యారంటీ లేదు, ఎవడో ఒకటి కోర్టుకి వెళ్తాడు, అన్నీ పెండింగ్లు పడతాయి. ఆఖరికి ఇప్పుడు చూడండి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయి అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఇంత వివాదం నడుస్తుంది, ఇంత అవకతవకలు జరిగింది. కాబట్టి ఏపీపీఎస్సీకి సంబంధించి ఆ బ్యాడ్ నేమ్ మొదటి నుంచి ఉంది. మీరు అన్నట్టుగా పార్టీలతో సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఈ అవకతవకలు. కానీ ఈసారి ఇది అలా కాదు కదా, అసలు టోటల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కాదు, టోటల్గా ఈ సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ పేపర్సు, మూల్యాంకనం చేసిన విధానం, ఇన్నిసార్లు కరెక్షన్ చేయటం, నిబంధనలకు విరుద్ధంగా బయటికి వెళ్ళిపోవటం, ప్రశ్నాపత్రాలు, అది అన్నిటికన్నా పెద్ద క్రైమ్ కదా. ఇది ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుల దాకా వెళ్ళిన తర్వాత ఈ టోటల్గా మొదటి నుంచి చివరి వరకు, ఏదో ఒక చోట జరిగింది అవకతవకలని కాదు కదా, మొదటి నుంచి చివరి వరకు కూడా మొత్తం లోపభూయిష్టంగా ఉందనేది ఇప్పుడు ఇస్తున్నటువంటి రిపోర్ట్ సారాంశం. ఏదేమైనా కానీ చూద్దాం. ఇప్పటి వరకు హై ప్రొఫైల్ అరెస్టులు జరిగినాయి. మరి దీన్ని ఏకంగా ఒక డీజీపీ స్థాయి